జడ్చలలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నేను ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే, ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చడానికి అవకాశం ఉంటే, 3 నెలల్లోనే కర్వెన వరకు నింపడానికి అవకాశం ఉంటే చేయడానికి చేస్తుంటే మేము. మరి దానికి 3.5 సంవత్సరాలు, వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ, పంప్ హౌజులు కానీ, కెనాలు కానీ, టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడారు వాళ్ళు, ల్యాండ్ యాక్విజిషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్విజిషన్ చేస్తాము అని. అసలు ఏడ ల్యాండ్ చేసినా నాకు అర్థం కాలే. ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైర్ జరిగింది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ల్యాండ్ అక్వైర్ చేసే టైంలో ఉదాహరణకు ఉదండాపూర్లో ల్యాండ్ అక్వైర్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు వచ్చి రైతుల దగ్గర వచ్చి మీరు పొలాలు ఇవ్వకండి, మీరు 30 లక్షలు అడుగు 40 లక్షలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఆ కింది నుంచి మీరు అందరినీ కూడా రైతులను ఒప్పించి నచ్చజెప్పి మాట్లాడి వాళ్ళ కాన్సెంట్ అవార్డు ఇప్పించి 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి మీరు ఇంకా ఏడ మిగిలింది, ఏడ చేస్తే నాకు అర్థమే కాలే. మీరు కంప్లీట్ చేస్తా అన్నదే ఇదే పని, ఈ పనులన్నీ దానికి అయిపోయింది. ఇక అసలు మీరు చేయవలసింది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ మేము ఏదైతే టెండర్లు పిలిచుంటామో కెనాల్స్, ఉదండాపూర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఏదైతే టెండర్ పిలిచి ఉంటామో ఆ టెండర్ మీ ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ చేసిండ్రో ఆ కెనాల్స్ టెండర్ పిలిచి దానికి ల్యాండ్ అక్వైర్ చేసే అవసరం ఉండే, అది మాట్లాడలే. మరి ఈయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకేం చేస్తా అనేది మరి ఎవరికి అర్థం కాలే. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటే మరి పాలమూరు జిల్లా ప్రజలైతే నమ్మకం పోయింది. అన్ని తొండి మాటలే, మళ్ళీ అదే మాటలు అదే కథ. స్పీచ్లో మొత్తం కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేసీఆర్ పేరు 100 సార్లు కేసీఆర్ భజన చేయడం తప్ప చెప్పింది ఈ జిల్లాకు జిల్లా ప్రజలు ఎదురు చూసిండ్రు. ముఖ్యంగా మా జడ్చర్లలో సభ జరుగుతుంది కాబట్టి జడ్చర్ల ప్రజలు ఎదురు చూసిండ్రు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కానీ జడ్చర్ల పట్టణాలు కానీ నిధులు అనౌన్స్ చేస్తారు, ఏవో అనౌన్స్ అవుతుంది, జిల్లాకు లాభం అయితే అనుకున్నాం. ఏ ఒక్క ప్రకటన జరగలేదు. అది పరిస్థితి. ఇంకా మాట్లాడేది తొండి మాటలు. గత కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఈ జిల్లాకి ఏం చేయలే, 10 ఏళ్ళు నష్టం చేసిందని. అసలు ఇది మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి, కొంచెం సిగ్గుశరం కూడా ఉండాలి. ఎందుకంటే మా ప్రభుత్వం 10 సంవత్సరాలు కాదు, మా ప్రభుత్వం ఉన్నది 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, మధ్యాహ్నం వల్ల డిమానిటైజేషన్, ఇవన్నీ ఇంకోటి ఫస్ట్ 6 నెలలు దానికి సరిపోయింది మనం సెటిల్ చేసుకోవాలి. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాన్ని కుదరడానికే ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు దానికి 2 నెలలు దీనికి మిగిలింది ఎంత 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఎంత చేయాలనో అంత చేసినాం. మీ దరిద్రం గత 70 ఏళ్ల పాలనలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసినది ఏంటంటే, మీరు తెచ్చిన పేరు ఏంటంటే వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. మా ప్రాజెక్టుల పేర్లు పెండింగ్ ప్రాజెక్టులు, ఎప్పుడు చూసినా పెండింగ్ ప్రాజెక్టులు. మరి మీరు చేతగాని దద్దమ్మలు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా సగం చేసి వదిలిపెట్టేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంబడి పడి దత్రింబాలు ఉండి అప్పుడు మా ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు గారు ప్రాజెక్టుల పడుకొని మేమందరం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మీ టైంలో కేవలం 27,000 ఎకరాలకే నీ సాగునీరు ఉండే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు ఇచ్చింది మొత్తం కూడా ఆ టైంకు 2014 వరకు
27,000 ఎకరాలకు మాత్రమే. దాని తర్వాత మా 9.5 సంవత్సరాల్లో 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. వలసల జిల్లాగా పేర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాకు గతంలో మీరు ఘనంగా మొత్తం దేశంలోనే వెనుకబడ్డ జిల్లాలో ఇదో జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బీద జిల్లాను చూపించాలంటే, అప్పులు తెచ్చుకోవాలంటే, లోన్ తెచ్చుకోవాలంటే ప్రపంచ బ్యాంక్ అధికారులు తెచ్చి మహబూబ్నగర్ జిల్లా దరిద్రాన్ని చూపించేది. గంత దరిద్రంగా ఈ జిల్లాను మీరు నాశనం చేస్తే ఇలా ఈ జిల్లా పచ్చబడ్డది. మా గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. కేసీఆర్ గారు ఆయన ఈ జిల్లా మీద ప్రేమతోని ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించని ఒక ఆలోచనతో రాష్ట్రం మొత్తంలో ఈ జిల్లాకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ జిల్లాను బాగు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్నగర్ జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది, పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చేసిన ఉద్దారకం వల్ల మీరు కేసులు వేయడం, అడ్డం పడడం, ల్యాండ్ అక్విజిషన్ అడ్డపడడం, కోర్టుల కేసులు వేయడం, ఎన్జిటీల కేసులు వేయడం, ఇవన్నీ మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు. మామూలు ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లా అయినా ఒక ప్రాజెక్ట్ అవుతుందంటే ప్రభుత్వం ఏదున్నా అన్ని పార్టీలు ఏకమవుతాయి, ప్రాజెక్టులకే సహకరిస్తారు. కానీ దరిద్రం మన రాష్ట్రంలో, మన మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేసులు వేసిండ్రు, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అవన్నీ కూడా అధిగమించి, అవన్నీ కూడా తట్టుకొని, ఆ కేసులన్నీ అధిగమించి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును దాదాపు ఇప్పుడున్న దాన్ని 90% కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఇంకా ఈ జిల్లా గురించి మాట్లాడతారు. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి పల్లెటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇలా మన బోధపాటి ఏ తాండకు పోయినా ఆ తాండాలు ఇలా పట్టణాలుగా మారినాయి. అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు, మంచి జీవనం గడుపుతా ఉన్నారు. అంటే కేసీఆర్ గారు ఏదైతే ఒక్క వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ వెనుకబడ్డ జిల్లా అన్ని రకాల బాగుపడ్డది. వలసలు తగ్గిపోయినాయి. వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు మన జిల్లాకి. ఇది కేసీఆర్ చేసిన కార్యక్రమం. ఈ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేకుండే 5 మెడికల్ కాలేజీలను, 5 స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో అసలు మెడికల్ సీట్ అంటే కళ అనుకునే బీద వర్గాలకి ఇవాళ ఎంతో మందికి మెడికల్ సీట్లు రావడం జరిగింది. తర్వాత ఎంతో మందికి మంచి వైద్య సేవలు అందడం జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసిన జిల్లాకి కొత్తగా. తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ వనపర్తిలో, అది ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మారుతా ఉంది. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లాకు చేసి వెనుకబడ్డ జిల్లాను ముందుకు చేస్తే మీరు వచ్చిన 2.5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క పని చేయకుండా, ఈ జిల్లా గురించి ఏం మాట్లాడకుండా, ఏం పని చేయకుండా, ఇంకా సిగ్గుశరం కాకుండా కేసీఆర్ ఏం చేయలేదు ఇదా మాట్లాడేది. ప్రజలు చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు ఎవరేం చేశారు అనేది. సవాళ్ళు కాదు, గ్రామాలకు ప్రజలను తెలుస్తుంది. ప్రజలతో సవాల్ చేయండి మీరు, సాధన అయితే ప్రజాదానిపై మాట్లాడండి దమ్ముంటే. మరి ఇవన్నీ ఆలోచించకుండా నోటికి వచ్చిన తొండి మాటలు మాట్లాడి బయటపడిపోవడం అనేది దుర్మార్గం, దురదృష్టకరం.